సిటీ ఫీవర్, పగ్గాలేని డిసెంబర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 సెన్సేషన్ హిట్ కొట్టింది. మొదటి 4 రోజుల్లో 829 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సుకుమార్ల కాంబోలో ఇది 4వ హిట్. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 50 నుంచి 60% రాబట్టిన పుష్ప ఈ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమాలో ఫహద్ ఫాసిల్ నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే ఆయన ఏ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కి రాకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన పుష్ప 2 ఈవెంట్స్ కి హాజరు కాలేదని మేకర్స్ చెప్తూ వస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ రంగస్థలం సినిమా చూసిన సమయంలోనే సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ బాగా నచ్చిందని చెప్పారు. ఆయనతో వర్క్ చేయాలని అనుకున్నానని, పుష్ప కోసం సంప్రదించినప్పుడు అస్సలు కాదనలేకపోయానన్నారు. పుష్ప స్టోరీ చెప్పిన సమయంలోనే ఆయన నాతో డైలాగ్స్ సీన్ల విషయంలో ఇప్పుడే ఫిక్స్ అయిపోవద్దని చెప్పారు. సెట్ లో అప్పటికప్పుడు సీన్స్ డైలాగ్స్ మార్చే అవకాశాలుంటాయని, దానికి ప్రిపేర్ కావడానికి కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పారట. ఒకవేళ ఆ రోజు ప్రిపేర్ కాలేకపోతే ఆ రోజు షూటింగ్ ఆపేసి తర్వాతి రోజు షూటింగ్ చేద్దామని కూడా చెప్పారట. ఓ డైరెక్టర్ అంత స్వేచ్ఛ ఇవ్వడం చాలా అరుదుగా చూస్తూ ఉంటామన్నారు. ఒక సీన్ లేదా డైలాగ్ ప్రిపేర్ కావడానికి ఎంత సమయమైనా తీసుకోమని చెప్పేవారని, పుష్ప కోసం ఆయన ఎంతగా రీసెర్చ్ చేశారో దగ్గరగా చూశానన్నారు. ఒక సినిమా కోసం దర్శకుడు ఇన్ని విషయాలు తెలుసుకుంటారా అనిపించిందని చెప్పారు. ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ పై సేకరించిన సమాచారంతో పాటు నెట్ఫ్లిక్స్ కోసం ఏకంగా ఒక డాక్యుమెంటరీ రూపొందించబోతున్నారని తెలిపారు. ఆయన వద్ద అంతటి సమాచారం సినిమా కోసం ఉందన్నారు. సినిమాకు వాడుకోగా ఇంకా చాలా సమాచారం ఆయన వద్ద ఉండడం వల్ల డాక్యుమెంటరీని చేయబోతున్నారని ఫాఫా చెప్పారు. ఫహద్ ఫాసిల్ గురించి సుకుమార్ కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఫాఫాతో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఇటీవలి సక్సెస్ మీట్ లో చెప్పారు. తనకున్న చెడ్డ అలవాటుతో సీన్స్ డైలాగ్స్ అప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటానని, అందుకు ఫహద్ ఫాసిల్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా, భాష రాకుండా ఆ సీన్స్ ను అర్థం చేసుకొని అప్పటికప్పుడే ఆ రోజే ఆ సన్నివేశాలను చేసేందుకు రెడీ అయ్యేవారన్నారు.